పార్టీ, ఒక గుర్తు, ఒక జెండా. నిన్న అసలు ఏం జరిగింది? ఇది ఒక సైన్‌గా అనుకోవాలా? పదే పదే లోకేష్ గారు మోదీ గారిని కలుస్తున్నారు కాబట్టి ఇంపార్టెన్స్ ఇచ్చారా? లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్‌లో అసలు జనసేనని పక్కకు జరిపేయబోతున్నారా? కూటమిని వేరు చేయడానికి మీరు ఇలా మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారు. కానీ నిజానికి కూటమితో నెక్స్ట్ వచ్చే 15 సంవత్సరాలు గవర్నమెంట్ ఫార్మ్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టయితే అసలు పార్టీని ఎందుకు పెట్టినట్టు? అలాంటప్పుడు పార్టీని విలీనం చేయొచ్చు కదా! ఒకప్పుడు జగన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మనం కూటమిని ఫార్మ్ చేస్తున్నాం. వైసీపీ గవర్నమెంట్ ఎలా అయినా కొల్లగొట్టాలి, రౌడీ రాజ్యాన్ని తీసేయాలి అన్నారు. మరి అదే టార్గెట్ గా 11 సీట్లకి వైసీపీ గవర్నమెంట్ ని పరిమితం కూడా చేశారు. మరి ఎజెండా పూర్తయిన తర్వాత డిప్యూటీ సీఎం గా వెళ్లి ఆ పొజిషన్ లో కూర్చున్నారు. సో ఆ తర్వాత అయినా సరే జనసేనాని రూట్ లెవెల్లో నుంచి బలోపేతం ఎందుకు చేయట్లేదు? ఇప్పటికి కూడా వెళ్లి ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్న పార్టీ ఆఫీస్ ని ఎందుకు రీఓపెన్ చేయట్లేదు? నేను ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా గౌరవిస్తాను. కానీ యాజ్ ఏ పార్టీ ఫౌండర్ గా ఆయన 15 సంవత్సరాలు కలిసే ఉంటామని ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింటింగ్. మీకు ఛాన్స్ ఇచ్చారు జనాలు, ఎందుకు? మార్పును చూడడానికి, మీరు ఏదో ఒకటి చేసి చూపిస్తారు అని. ఇంకో విషయం కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక సినిమాలో ఒక వ్యక్తిని హీరోగా పెట్టి 3 గంటల పాటు ఆ కథని నడిపించవచ్చు. కానీ అదే రాజకీయంలో అలా కాదు. పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తలు, రూట్ లెవెల్ నుంచి పార్టీకి నాయకులు కూడా ఉండాలి. యాజ్ ఏ ఫౌండర్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని బిల్డ్ కూడా చేయాలి. ఇవన్నీ చేయనప్పుడు ఒక పార్టీ, ఒక గుర్తు, ఒక జెండా ఉండాల్సిన అవసరం ఏముంది?